మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాం. మీ బుద్ధి మారినంత మాత్రం, మీ అలయన్స్ మారినంత మాత్రం, మీ యొక్క విధేయతలు మారినంత మారో. అవునండి, మీరు మాత్రం 2014లో ఒక రకంగా, 18లో ఒక రకంగా, 19లో ఒక రకంగా, 24లో ఒక రకంగా మీరు మారొచ్చు. కానీ జనం అయితే మీరు తెలుగుదేశం మొన్నటి దాకా మీరు టీడీపీలో మీరు మారిన దానికాక మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నారా? కనపడని ప్రజలు కొడుతున్నారు. జగన్ రెడ్డికి అది మోస్తున్నారు. మీరు తప్పు చేసినప్పుడు తప్పు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లండి? తప్పంటావంటే నువ్వు మాట్లాడేది ఎంత ఉనికి పడతావు. మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అనేటువంటి ఉంటుంది 2018లో మాట్లాడిన గారు. కానీ కంటిన్యూస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏకవచనం వస్తుంది. బహువచనం కృష్ణాంజలి గారు మీరు చెప్తానండి. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్తున్నానండి. మీరు అలా అక్కర్లా ఆడే అన్నా కానీ ఎన్నికలుగా మేము మార్చుకోలేము. టికెట్ ఇవ్వకపోతే మరి ఇంకో రకంగా మేము మార్చుకోలేము. కానీ అది వదిలేసేయండి. అక్కడికి ఒక్క విషయం చెప్తానండి. ఆ రోజు నేను చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నాను, గతంలో కూడా మాట్లాడాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్, జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వదిలేసేయండి. ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక కేంద్ర ప్రభుత్వము. ఇది ఫెడరల్ సిస్టమ్ లో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి లీగల్ శాంక్టిటీ లేదు. కానీ పార్లమెంట్ లో చెప్పింది కాబట్టి దాని మీద క్యాబినెట్ తీర్మానం అయింది కాబట్టి అది రెఫర్ టు ప్లానింగ్ కమిషన్. కానీ ప్లానింగ్ కమిషన్ రద్దయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం అది కుదరదు. ఎందుకంటే మిగతా దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా అవుతున్నాయి కాబట్టి మీకు 100 రూపాయలు కావాలా, ఒకే వాళ్ళ నోటు కావాలా, లేకపోతే 10 రూపాయలు 10 ఇస్తారా, ఆ డినామినేషన్తో మీకు కావాలని అడిగినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నాకు కావాల్సింది 100 రూపాయలు. అది 1 నోటు అయితే ఏంటి, 10 నోట్లు అయితే ఏంటి, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు కాబట్టి ప్యాకేజ్ ఇవ్వమంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలతో ద్వారా పాస్ చేసి ఏకగ్రీవంగా ఆ తీర్మానం పంపిస్తే కేంద్రానికి, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి అన్నారు. ఈ రోజుకి ప్రత్యేక హోదా మీద స్టాండ్ స్టిల్ అది ఆ యొక్క అంశము అక్కడ పాచిపోయినట్లు అన్నది పవన్ కళ్యాణ్ గారు. ఆ అంశంలో మీకు సెలెక్టివ్ అమ్నిస్టియా ఉంటది కాబట్టి ఇంటరప్షన్ కాదు సాయి గారు, ఇంటరప్షన్ కాదు. ఒక పాయింట్ సాయి గారు, అయిపోయింది. నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. నేనే దాన్ని అప్పుడు ప్రభుత్వం అనేది ఎవరు తెలుగుదేశమేనా? మీరు కావాల్సిన పూర్తి చేయండి. తెలుగుదేశం అనేటువంటి మీరు పాచిపోయిన లడ్డూలు తీసుకోవడానికి అర్థమైంది. దానైనా చెప్పగలుగుతున్నారు. పోనీ అదే వాళ్ళ మిత్రులతోనే మీరు నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ మీ దృష్టి అట్లా ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బురద జల్లకూడదు. తర్వాత కావాలంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అదే పార్టీతో ఇప్పుడు మీరు జతగట్టింది. నేను పార్టీ అదే కదా.